నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, రాజా సాబ్కు సంబంధించి ఈ నెల 16వ తారీఖున ట్రీజర్ అంటున్నారు. అదే విధంగా అయితే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అంటున్నారు. కానీ ఈ లోపే లీక్స్ అంటూ కొంత ప్రచారం కూడా జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? 16వ తారీఖు అంటే తిప్పి కొడితే ఒకరోజే ఉంది ఇంకా. కానీ ఈ లోపే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అది ఎక్కడ జరుగుతుంది, ఎలా వస్తుంది తెలియదు. కానీ వాళ్ళు టీజర్లో వాడే సన్నివేశాల్లో ఆ ఇమేజెస్ అన్నీ లీక్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాయి. మరి ఎంత నెట్వర్క్ పనిచేస్తుందనేది చూడండి. దాంతో నిర్మాతలు అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే అట్లా బయటికి లీక్స్ వచ్చినాయో మేము వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఏం వచ్చినా కానీ మేము చర్య తీసుకుంటాం, ఎవరైనా వాడినా చర్య తీసుకుంటాం. కొంతమంది యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు, అవి విజువల్స్ పెట్టేసి ఎట్లాంటి ఏమైనా వచ్చినా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. లీకులు అనేవి షూటింగ్ సెట్లో కూడా సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళినట్లా. అయినా సరే ఏదో రూపంలో ఎలా వస్తాయి తెలియదు, కానీ ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నట్టుగా లీక్ వస్తాయి. అయినా రేపు ఒక రోజు ఆగితే మనకి టీజర్ ముందుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆగవచ్చు కదా, చేయాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే. అది ఇప్పుడు రాజసాబ్కు సంబంధించి ప్రభాస్ సినిమా పైగా మొట్టమొదటిసారిగా హారర్ జోనర్లో ఆయన సినిమా చేస్తున్నాడు. అది మరి లీకులు రావడం అనేది ఖచ్చితంగా అది ఖండించాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలోనే ఇంకొకటి కూడా చూసాం, ఏదైతే హార్డ్ డిస్క్లు మిస్ అయ్యాయని చెప్పేసి కన్నప్ప సినిమాకి సంబంధించి మంచు విష్ణు గారు కూడా పెద్ద హల్చల్ అయితే చేశారు. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నట్టు ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో ఏమవుతుందండి, ఇప్పుడు ట్రైలర్స్ వచ్చినా కానీ ఇంకోటి వచ్చినా కానీ ముందే చేసేయడం. ఇంకొకటి ఏంటంటే ప్యారలల్గా కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ ద్వారా ఒక కథ లైన్ ఇచ్చేసుకుని దీని మీద ఒక ట్రైలర్ కొట్టమంటే అది ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ వీడియో, అది పెట్టేస్తున్నారు. ఒక సినిమా కథ చెప్పేసి కలికి సినిమా కథ ఏంటంటే అది సొంత కథ తయారు చేసి ఇచ్చేస్తుంది, అది పెట్టేస్తున్నారు. ఈ టైప్లో కొంత క్యాష్ చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇంకొకటి ఏంటంటే రేపు జరగబోయే ట్రైలర్ సంబంధించి వాళ్ళు ఏదో అఫీషియల్గా ఒక డేట్ అనుకున్నారు, 16వ తారీఖు మంచి రోజున అనుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ముందే రావటాన్ని ఎలా చూడాలంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో లీక్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ పకడ్బందీగా ఉంటుంది. అది తమ ఇంప్రెషన్ పెట్టుకుని లోపలికి ఆ రూమ్లోకి వెళ్ళాలంటేనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జరగదు అది. లేదా చూసేవాళ్ళు అక్కడి నుంచి ఎవరైనా చూపిస్తుంటే వాళ్ళతో ఎవరైనా సన్నిహితులను బంధువులను పెట్టుకుని తీసుకెళ్ళిన రూమ్లోకి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని కూడా ఈ విజువల్ తీయచ్చు. ఇలా రకరకాల మార్గాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అరికట్టలేకపోతే సినిమాని అరికట్టమే కష్టమైపోయిన పరిస్థితుల్లో వాళ్ళు టీజర్లో ట్రైలర్లు కూడా ముందే లీక్ అయిపోతే ఇంకా వాళ్ళు ఏంటి అంత ఖర్చు పెట్టి చేయడం వల్ల ఎందుకు ఉపయోగం ఏంటి? అది వాళ్ళ సినిమా ప్రచారం ఒక డేట్ అనుకున్నారు, 16వ తారీఖు టీజర్ అనుకున్నారు. ఆ తర్వాత రిలీజ్ ఒక నెల 2 నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 5ని డేట్ అనుకున్నారు. ఇది ఈ ప్రక్రియ ఇలా వెళ్ళిపోతూ ఉంది. పైగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా భారీ ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తుంది. మరి ప్రభాస్ మరి ప్రత్యేకమైన ఒక హారర్ జానర్లో సినిమా చేస్తున్నాడు ఆయన. సో ఇప్పటిదాకా ప్రభాస్ కట్అవుట్ చూసే చాలా మంది పడిపోయారు అనుకోవచ్చు. అది టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, లేదా హాలీవుడ్ కావచ్చు. సో ప్రభాస్ కట్అవుట్ కి మనం పడిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కట్అవుట్ కి హారర్ జోన్ ఎలా ఉంటుంది, మారుతి గారి డైరెక్షన్ పనిచేస్తుందా లేదంటే ఏం చెప్తారు? అంటే మన రెగ్యులర్ ప్యాటర్న్లో ప్రభాస్ని ఊహించుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక డిఫరెంట్ గెటప్. అంటే ఆ ఓల్డ్ గెటప్ అయినా లేకపోతే యంగ్ గెటప్ కూడా ఉందా? యంగ్ గెటప్ లేకపోతే మళ్ళీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఖచ్చితంగా 2 గెటప్లు ఉండే అవకాశం అయితే ఉంది. పైగా ఇట్లా హారర్ కామెడీ సినిమాలకి న్యాయం చేయడంలో మారుతి గారు దిట్ట. అంటే పాన్ ఇండియా స్థాయిలో మరి ఈ కథని జనం యాక్సెప్ట్ చేయగలరా లేదా? ఎందుకంటే మారుతి గారికి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా డైరెక్టర్గా ఆయన ఎలివేట్ అవ్వబోతున్నాడు. అలాంటప్పుడు మరి హారర్ జనర్ అంటే అది ఎవరికైనా సబ్జెక్ట్, ఎప్పటికైనా సరే ఏ రాష్ట్రాల వరకైనా అది అందరూ ఆస్వాదించే సినిమానే. కాబట్టి ఇంత పెద్ద హీరోది పెట్టుకుని ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే లెక్కలు కూడా వేసుకోవాలి. వాళ్ళు వేసుకోకుండా ఖర్చు పెట్టరు అనుకోండి, కంటెంట్లో లేకపోతే వాళ్ళు చేయరు, ప్రభాస్ కూడా యాక్సెప్ట్ చేయరు. కంటెంట్ మీద నమ్మకంతో వాళ్ళు అవకాశం ఇచ్చారు. మొత్తానికి రేపు టీజర్ వస్తే కొంతవరకు ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి అనేది కొంత ఉప్పొందుతుంది. సో అదిగాక మనం చూసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఇండియా కాదు, పాన్ ఇండియా కాదు, అదే విధంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఏమంటారు? అంటే టీజర్ కోసం కాదు కానీ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ ఉంది. డిసెంబర్ దాకా సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. ఈలోగా ఒక అంచనాలు ఏర్పడతాయి, సినిమా మార్కెట్ ఉపయోగపడతాయి. ఇప్పుడు అఖండ 2 టీజర్ వచ్చింది. టీజర్ చూడంగానే 100 కోట్లకి దాకా ఓటీటీ రైట్సే చెప్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్ రాగానే ఇది కూడా బిజినెస్ పరంగా బిజినెస్ లెక్కలు మార్చేస్తుంది. టీజర్లో బిజినెస్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఓటీటీ రైట్స్ అమ్ముకోవాలన్నా లేకపోతే థియేటర్కి బిజినెస్ చేయించుకోవాలన్నా దీన్ని బట్టే బిజినెస్ జరుగుతుంది ఖచ్చితంగా.
అందుకోసం ఇంత గ్యాప్ తీసుకుని కూడా వాళ్ళు చేస్తారని అనుకోవాలి. సో రాజాసాబ్ మాత్రం December 5వ తారీఖు అంటే గత సేమ్ ఇదే సంవత్సరం అంటే గత లాస్ట్ ఇయర్ లో December 5వ తారీఖు పుష్ప 2 రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అది కాక ఏదైతే పాన్ ఇండియన్ సినిమాలు రికార్డులన్నీ బద్దలు కొట్టిందని కూడా చెప్పుకోవాలి. సో అలాంటి రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఈ సంవత్సరం ప్రభాస్కి 2 సినిమాలు అని చెప్పాలండి. ఒకటి కన్నప్ప, ఇంకొకటి రాజాసాబ్. ఎందుకంటే కన్నప్పలో రుద్ర అనే పాత్రతో ఈ రోజు ఆ టీజర్ కూడా వచ్చింది కాబట్టి అది వచ్చింది. 2 రోజుల్లో ఇంకొక టీజర్ రాబోతుంది. అంటే ఒకే నెలలో ప్రభాస్ సంబంధించి 2 టీజర్లు మనం చూడబోతున్నాం. ఒకటి చూసేసాము, ఇంకోటి చూడబోతున్నాం. అదే అండి. సో ఓవరాల్ గా కన్నప్ప పైన అంచనాలు ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే రాజాసాబ్ పైన రేపొద్దున ఈ టీజర్ రిలీజ్ అయితే అంచనాలు ఎలా ఉంటాయో కూడా తెలిసిపోతుంది. సో 2 బ్లాక్ బస్టర్లు అని చెప్పి అనుకోవచ్చా, లేదా ఎలా చెప్పుకోవచ్చు అంటారు? అంటే కన్నప్ప రేంజ్ని మనం దాంతో, ఎందుకంటే ఆయన ప్రత్యేక పాత్ర కాబట్టి కన్నప్పని దాంతో ముడిపెట్టకూడదు. రాజాసాబ్ పరంగా మాత్రం ఖచ్చితంగా ఒక అంచనాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ సినిమా మీద క్యూరియాసిటీ ఉంది. ఇక్కడ హరిహర వీలమల్లి పవర్ స్టార్ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. అక్కడికి వచ్చరికి అంచనాలను సినిమాల్లో చెప్పాలంటే ఈ సంవత్సరం అంచనాలను సినిమాల్లో కూలీ 1, వార్ 2 1, కుబేరా 1 ఇలా ఈ కావాలకు వచ్చే సినిమాలు. పైగా డిసెంబర్ అంటే ఒక మీరు అన్నట్టుగా పుష్ప 2 రిలీజ్ అని చెప్పారు. డిసెంబర్ అనగానే సోలో రిలీజ్ అవకాశం ఎక్కువ. అక్కడ కూడా అదే టైంలో వచ్చింది. అక్కడ 2వ తారీఖు వచ్చింది, December 2 వచ్చింది. ఇప్పుడు కూడా డిసెంబర్ అనేది కలిసి వచ్చిన నెలగా చెప్పాల్సి వస్తుంది. ఆ నెలలో వచ్చే సినిమాలన్నిటి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి ఒక విధంగా. అందుకని ఛాయిస్ ప్రకారం వాళ్ళు అది ఎంచుకున్నారేమో. సంక్రాంతికి వస్తే చాలా సినిమాలు ఉంటాయి కాబట్టి ముందు రావడం బెటర్ అనుకుని బహుశా ఆ డేట్ నిర్ణయించుకుంటారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా టీజర్ ఎలా ఉంటుంది, మొత్తానికి బడ్జెట్ కి కావచ్చు, బిజినెస్ కి ఎలాగా తోడ్పడుతుంది, అదే విధంగా సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో నిజంగా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.